హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత్ 937 అండి. ఈరోజు అయితే శుక్రవారం కదండి. ఉదయం అయితే లేచేసి ఇంటి ముందైతే శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ముందుగా అయితే పూజ చేసేసుకున్నామండి. ఇంటి ముందు చిన్న రంగోలి అలా వేసుకొని ఇంట్లో అయితే స్నానం చేసిన తర్వాత పూజాది కార్యక్రమాలు స్టార్ట్ చేసాం. శ్రీకృష్ణుడికి 1,16,000 తులసి దళాలు పెట్టుకుంటున్నాడు. తర్వాత తులసి పూజ చేసేసాను. తర్వాత శుక్రవారం కదండి, ఏదైనా ఒక ముత్తైదు కానీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ పసుపుట్టు అయితే ఇవ్వాలండి. వాళ్ళని అమ్మవారి రూపంగా భావించి ఆడపిల్లలకి పసుపుట్టు అయితే ఖచ్చితంగా ఇస్తామండి. తర్వాత నిన్న సాయంత్రం నేను సాయినాథ్ పల్లకి సేవ చేశారండి. ఊరేగింపు చేస్తారు చిన్నగా. దగ్గరికి అక్కడ సేవకి వెళ్ళాను, పల్లకి దర్శనం చేసుకున్నాను. అలాగే సాయిబాబా హారతి కూడా చూసేసి వచ్చామండి. బ్రేక్ఫాస్ట్లు వంటలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత గుడికి కూడా వెళ్ళాము. ఇది నిన్న జరిగిన సాయిబాబా హారతి. సాయిబాబా దర్శనం చూస్తారు కదండి. అలాగే ఈరోజు ఇంట్లో పని కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో పూజ పిల్లల్ని పంపించిన తర్వాత నేనైతే బోధన్లోని సరస్వతి నగర్లోని పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్ళానండి. ఇక్కడ పుట్టలాగా ఉన్నాయి చూడండి, నాగుల పంచమికి పాలు పోసుకోవచ్చు. అలాగే నాగేంద్రుడి విగ్రహం కూడా ఉంది. మనం మంగళవారం కూడా ఈ పుట్టున్న దగ్గర పూజ చేస్తే కూడా చాలా మంచిది. సరస్వతి నగర్ బోధన్లోని నల్ల పోచమ్మ తల్లి మందిరం అండి. ఇప్పుడు ఆషాఢ మాసం కదండి. ఆషాఢ మాసంలో గ్రామదేవతలకి పూజలు ఎక్కువ చేస్తుంటాం. ఓడి బియ్యం చేస్తాం, లేదంటే నైవేద్యాలు తీసుకెళ్ళిస్తాం, లేదంటే ఒక టెంకాయన్న కొట్టేసి తల్లి పిల్ల పాపల్ని చల్లగా చూడనేసి దండం అయితే పెట్టుకొని వస్తాం కదండి. కంపల్సరీగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఎవరికి గ్రామదేవత అంటే ఎవరికి అనుకూలంగా ఎవరి వీధిలో ఉన్న వాళ్ళైతే ఎక్కడి దగ్గర ఉంటే అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే వస్తారండి. కంప్లీట్ అయిన తర్వాత మొన్న గోరింటాకు పెట్టుకున్నాం కదండి. గోరింటాకు కడిగిన తర్వాత నేను ఇలా బకెట్లో కడిగేసుకున్నానండి. కడిగిన తర్వాత ఆ నీళ్ళు వేస్ట్ చేయడం ఎందుకని అందులో నేను కెమికల్ లాంటివి ఏమీ వేయలేదండి. చింతపండు, లైట్గా నిమ్మకాయ పిండి గోరింటాకు అయితే పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న వాటిని వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ చెట్లకైతే బకెట్లో అయితే కడుక్కొని చెట్లకైతే పోసుకున్నాను. ఇలా ఉంది.